గత రాత్రి కురిసిన భారీ వర్షాలతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. గుంటూరు పట్టణానికి అతి సమీపంలో ఉన్న కొండవీడు వాగు పొంగిపొర్లుతూ ఉండటంతో వందల ఎకరాలు పంటలు నీట మునిగాయి. ఇక గుంటూరు నుంచి రాజధాని ప్రాంతానికి వెళ్లే ప్రధాన రహదారి కావటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం కొండవీడు వాగు నుంచి ఐ న్యూస్ గుంటూరు ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో గుంటూరు జిల్లా మొత్తంగా కూడా అతలాకుతలం పరిస్థితి అయితే ఉంది. మనం గుంటూరు పట్టణం దగ్గరలో ఉన్న 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండవీడు వాగు అయితే పొంగిపొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ఈ కొండవీడు వాగు ప్రాంతానికి అమరావతి రాజధాని ప్రాంతానికి ఉన్న హైకోర్టు మొత్తంగా సచివాలయం వీటన్నిటికి కూడా ప్రధానంగా ఈ దారి నుంచే గుంటూరు పట్టణంలో నుంచి వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉండేది. మొత్తంగా గుంటూరు టౌన్ లో ఏదైతే బస్టాండ్ దగ్గర వివిధ ప్రాంతాల నుంచి దిగిన ప్రజలందరూ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటిది ఈ లామ్ సెంటర్ దగ్గర ఉన్న ఈ కొండవీడు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఈ కొండవీడు వాగు మొత్తంగా 2-3 భాగాలుగా అయితే ఈ యొక్క కొండవీడు వాగు పొంగిపొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రధానంగా ఇప్పుడు మనం చూస్తున్న ప్లేసే కాకుండా దానికి ముందుగా ఇంకొక వాగు ఉంది. జస్ట్ తర్వాత ఇటు చూసుకుంటే ఇటుక వాగు ఉంది. మొత్తంగా 3 చోట్ల ఒకే దగ్గరగా 3 చోట్ల పొంగి పొర్లుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కొండవీడు వాగు ప్రాంతం మొత్తంగా ఈ యొక్క పొంగి పొర్లుతున్న ఉధృతంగా అయితే ప్రవహిస్తున్న పరిస్థితి. వెహికల్స్ కూడా గత 3 గంటల సమయం నుంచి 4 గంటల సమయం నుంచి కూడా వెహికల్స్ ఆపేసిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వాగులో ఏదైతే వెహికల్స్ వచ్చిన ఎడల కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉండటంతో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ యొక్క కొండవీడు వాగు ఏదైతే ఈ యొక్క 100 ఎకరాల ప్రాంతం ఉంది. ఈ యొక్క 100 ఎకరాల ప్రాంతం నుంచి ఈ యొక్క వాగు నుంచి ఏదైతే పంటలు వేసి ఉన్న పరిస్థితి కూడా ఉన్నాయి. ఈ పంటలన్నీ కూడా ప్రస్తుతం మునిగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా 3 రోజుల పాటు ఈ యొక్క వర్షాలు తీవ్రతరంగా భారీ వర్షాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఇప్పటికే 100 ఎకరాల ఈ యొక్క ప్రాంతం నుంచి కూడా చూసుకుంటే ఈ యొక్క ప్రాంతం నుంచి కొండవీడు వాగు ప్రాంతం నుంచి పొంగి పొర్లుతున్న ఈ 3 ప్రాంతాలు 3 చోట్ల అదే దగ్గరగా కూడా ఈ యొక్క 3 వాగులు ఉన్నాయి. ఈ 3 వాగుల నుంచి కూడా 100 ఎకరాలు పంట మునిగిపోయిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే మొత్తంగా ఈ యొక్క కొండవీడు వాగు ప్రాంతంలో ఇక్కడ ఏదైతే ఈ గుంటూరు పట్టణం దగ్గరలో 6 కిలోమీటర్ల దూరంలోనే లామ్ సెంటర్ ఉంటుంది. ఈ లామ్ సెంటర్ దగ్గరే ఈ కొండవీడు వాగు ఉంది. ఈ కొండవీడు వాగు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వర్షం పడటంతో ఆలస్యంగా ఈ యొక్క కొండవీడు వాగు పొంగుతుంది. అలాగే అటు ఇటు రాజధాని ప్రాంతంకి వెళ్లే వాళ్ళు కానీ ఈ లోకల్ గ్రామస్తులు కానీ చాలా ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే ఇక్కడ ప్రజానికాన్ని ఆదుకోవాలని కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్న పరిస్థితి. ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే ఈ కొండవీడు ప్రాంతంలో ఏదైతే ఈ యొక్క వాగుకు సంబంధించి ఇక్కడ ఒక బ్రిడ్జిని నిర్మిస్తే ముందు రోజుల్లో ఇలాంటి ప్రమాదాలు ఇలాంటి ఇబ్బందులు జరిగే అవకాశాలు ఉండవని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అలాగే ఈ కిలోమీటర్ దూరంలోనే మొత్తంగా 3 చోట్ల ఈ యొక్క వాగు ప్రవహిస్తూ ఉంది. ఈ వాగు ఉధృతికి అయితే ఏదైతే వెహికల్స్ కూడా పెద్ద లారీలు ఒక వాగు దాటి కొన్ని వెహికల్స్ వచ్చి ఒక్కసారిగా ఈ యొక్క వాగు ఉధృతవడంతో ఆ ప్రాంతంలో కొన్ని వెహికల్స్ ఆపేయటం జరిగింది. తర్వాత ఈ వాగుకు తర్వాత మళ్ళీ ఇక్కడ కొన్ని వెహికల్స్ ఆపేసి అక్కడ చివరి వైపుకి మళ్ళీ వెహికల్ ఆపేయటం జరిగింది. అంటే 3 చోట్లగా ఈ యొక్క వాగు ఉధృతి ఉన్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ఒక చోటే కాకుండా 3 చోట్లగా ఉండటంతో కూడా ఈ ప్రాంత వాసులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అలాగే అమరావతి రాజధాని ప్రాంతం అయినా అమరావతి రాజధానికి వెళ్లే ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. ఇక్కడ మొత్తంగా అటు ఇటు వెళ్లకుండా ఇప్పటికే ప్రజలందరూ కూడా ఇక్కడ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే స్థానికంగా కొందరు ఉన్నారు, ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ వాగు పరిస్థితి ఏంటి? అసలు వాగు ఎప్పటి నుంచి వర్షం వచ్చినప్పుడల్లా ఇంతే ఉంటుందా ఏంటి? అసలు 20 సంవత్సరాల నుంచి ఉందండి. 20 సంవత్సరాల నుంచి ఇట్లా ఉంటుందండి. వచ్చిన కాడి నుంచి ఆల్రెడీ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయినా కూడా మనకి బిల్లు కూడా ఏం రేట్ చేయట్లేదు. మనకి ఇప్పుడు దాకా బిడ్ చేయట్లేదు. ఇక్కడ మొత్తంగా 3 వాగులు లాగా ఉన్నాయి కదా. 3 వాగులకి మొత్తం కిలోమీటర్ దూరంలోనే 3 వాగులు ఉన్నాయి. అలాంటిది పంట పొలాలు ఇవన్నీ కూడా ఉండటం జరిగింది. పంటలు మునిగిపోయిన రైతులు ఏంటి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏంటి? అసలు ఎందుకు పట్టలేదండి? ఈ అన్ని వాగులన్నీ వరద మొత్తం మునిగిపోతున్నాయి. రాజధాని ప్రాంతానికి ప్రధాన రహదారిగా ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో
బ్రిడ్జి నిర్మిస్తే, ఈ వాగుల మీద బ్రిడ్జి నిర్మిస్తే ఇలాంటి వర్షాలప్పుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలు వెళ్ళటానికి ఉంటుందని కూడా స్థానికులు కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గత చంద్రబాబు పాలనప్పటి నుంచి కూడా ఇక్కడ రాజధాని ఏర్పాటు చేశారు కదా, 10 ఏళ్ల నుంచి కూడా ఇక్కడ రాజధాని ఉండటం, రాజధానికి వెళ్లే ప్రజలు, రాజధానికి ఏదైతే సెక్రటరేట్ కు ప్రధానంగా ఇబ్బందులు ఏదన్నా ఉన్నా ఏదైతే మంత్రులు, ఎమ్మెల్యేలకి వీళ్ళకి వినతి పత్రాలు ఏదన్నా తన సమస్యలు వెళ్ళబుచ్చుకోవటానికి కూడా వెళ్లేందుకు ప్రధానంగా ఈ ప్రాంతం నుంచి ప్రధాన రహదారి అవటం, ఈ యొక్క వాగు వర్షాలు వచ్చినప్పుడల్లా ఈ వాగు పొంగటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి. అలాంటిది ప్రధానంగా బ్రిడ్జి నిర్మిస్తే తమకి సమస్యలు అయితే ఉండవని చెప్పేసి ప్రధానంగా చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ చైతన్యతో నాగేశ్వరరావు, ఐ న్యూస్, కొండవీటి వాగు నుంచి.